సార్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారు. సమ్మర్‌లో హాలిడేస్ ఇచ్చేదే పిల్లలు ఎండలకి బయట తిరగలేరని చెప్పేసి అట్లా ఇస్తారు. కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళని గేమ్స్‌లో గానీ, స్పోర్ట్స్‌లో, స్విమ్మింగ్‌లో జాయిన్ చేస్తూ ఉంటారు. అసలు పిల్లలకి సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొంచెం మాకు ఇప్పుడుండే విద్యా విధానం సిస్టంలో ఎలా ఉందంటే ఇంటర్నేషనల్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ అలా వేరియస్ సిలబస్ ప్రకారంగా జూన్‌కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చే దౌర్భాగ్యం కూడా ఉంది. ఇండియాలో స్కూల్ ఉందా, అమెరికాలో స్కూల్ ఉందా అలా ఆలోచించాలి కానీ వీడు అమెరికా కరికులం చదువుతుందని చెప్పి వీడికి జూన్ జూలైలో హాలిడేస్ మొత్తం ఎండాకాలం అంతా వీడు ఆ ఎండలో పడి సమ్మర్ హీట్ స్ట్రోక్కి గురై చాలా పిల్లలు వస్తూ ఉన్నారు. అటు స్కూల్ మానించలేక లక్షల్లో ఉంటాయి. ఎన్ని రోజులు అంటూ బ్రేక్ తీసుకుంటారు. ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది చాలా రాంగ్ పద్ధతి. సో పీక్స్ సమ్మర్లో పిల్లలకి మెయిన్ ఎందుకు ఇస్తాం హాలిడేస్, వాళ్ళని ఎండకు గురి కాకుండా ఇంటి పట్టున ఉంచాలని ఇస్తాం. దాన్ని ఏం చేస్తారు, స్కూల్ పంపే బదులుగా ఆ ఎండలో పడి షికార్లు, ట్రిప్పులు, టూర్లు, అందుకే మనకు పిల్లలు బాగా హీట్ స్ట్రోక్కి గురై వాళ్ళు ఏమన్నా హీట్ స్ట్రోక్ వచ్చింది నాకు అని చెప్పేస్తారా, వాళ్ళు వాంతులు, విరేచనాలు, జ్వరం, నీరసం, బాడీ పెయిన్స్ అండ్ కొంతమందికి యూరిన్లో బ్లడ్ రావడం, ముక్కులోంచి బ్లడ్ రావడం. సో ఇలా వేరియస్ సన్ స్ట్రోక్ లక్షణాలు అండ్ ఆల్సో కాన్స్టిపేషన్, తీవ్రమైన కాన్స్టిపేషన్ ఉంటుంది. ఏదో కొద్దిగా మోషన్ వెళ్తూ ఉంటారు. మిగతా బ్యాలెన్స్ మోషన్ అంతా కడుపులో ఉండి కడుపు ఉబ్బరంగా అయిపోయి కడుపు నొప్పితో వస్తారు. సో దానికి కడుపు నొప్పి మందిస్తే ఎట్లా, అసలైన కారణం తెలుసుకొని హీట్ స్ట్రోక్ గురించి అవగాహన ఇచ్చి, సో నేను ఎప్పుడు నా ప్రాక్టీస్ విధానంలో ఎంత బిజీ ఉన్నా సరే ఫస్ట్ పేరెంట్స్కి తగినన్ని సూచనలు, సలహాలు ఇచ్చి ఇలాంటి వేరియస్ డిజిటల్ మీడియా ద్వారా కూడా మనం టైం స్పెండ్ చేసే సమాజానికి ఇదే ఒక కైండ్ ఆఫ్ సర్వీస్. ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్రివెన్షన్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో సమ్మర్లో ఒకటి మనం ఎలాంటి ట్రిప్స్ అది పెట్టుకోకూడదు. రిగార్డింగ్ క్యాంప్స్ షుడ్ బి ఐదర్ ఇన్ మార్నింగ్ ఆర్ లేదంటే ఈవినింగ్. హాలిడే వెకేషన్లా ఫీల్ అవుతారు చాలా మంది. సో మార్నింగ్ అవర్స్లో మీరు ఏదైనా స్విమ్మింగ్ కోర్స్ కానీ, ఏదైనా ఫుట్బాల్, ఏదైనా కోర్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ స్కిల్స్ని కూడా పెంచాలి వాళ్ళకి. మ్యూజిక్, ఆర్ట్, డ్రాయింగ్, పెయింటింగ్, సో అన్ని స్కిల్స్ మనం ఎంకరేజ్ చేయొచ్చు. మామూలుగా స్కూల్ డేస్లో ఏమవుతుంది, ఈ టైమింగ్ ఆ టైం కలిపి వాళ్ళు చాలా ఓవర్ బర్డెన్ అవుతారు. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఈ వచ్చే 1 month సమ్మర్ బ్రేక్ వల్ల వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ అకామిడేట్ చేస్తే డే పీక్ సమ్మర్లో 10 to 3-4 o'clock వరకు ఇంటి పట్టునే ఉంచడం వెరీ వెరీ ఇంపార్టెంట్. తగినంత నీరు ఇవ్వడం, ఫ్రూట్స్ బాగా ఇవ్వడం అండ్ వాళ్ళకి తగినంత రెస్ట్, నిద్ర ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎండ టైంలో కారే కదా, ఏసీ కారు కదా జర్నీ అని చెప్పేసి తిరగడం కూడా మంచిది కాదు. సార్ ఇక్కడ ఫ్రూట్స్ పెట్టాలన్నారు కాబట్టి చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి 6 months నుంచి ఫ్రూట్స్ పెట్టాలా లేక 3 months నుంచి పెట్టాలా, ఇది ఒక డౌట్ పేరెంట్స్కి చాలా. సో ఫస్ట్ 6 months మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలే శ్రేష్టం. వాళ్ళ పొట్టలో పాలు తప్పించి ఇంకా వేరే ఏది డైజెస్ట్ అవ్వదు. 3rd month 4th month నుంచి కొంతమంది ఫుడ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు, అది చాలా తప్పది. సో పొట్ట మీద ఇప్పుడు చిన్న పవర్ ఉన్న గ్రైండర్ మిక్సీలో మనం ఏదో పెద్ద బోన్స్ వేసేసి గ్రైండ్ చేసినట్టు దాంట్లో బర్డన్ వేయకూడదు మనం. సో మినిమం అన్న 5.5 months క్రాస్ అయితే కానీ సాలిడ్స్ డైజెస్ట్ అవ్వదు. సో ఆఫ్టర్ విచ్ ఎలా ఇవ్వాలని కూడా ఒక సైంటిఫిక్ డైట్ ప్లాన్ ఉంది. మనం దీన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. వీనింగ్ అనే వర్డ్ కూడా తీసేసాం. వీనింగ్ అంటే ఏంటి, పాలు తగ్గించుకుంటూ సాలిడ్ పెంచుకుంటాం, అలా కాదు. పాలు 6 months తర్వాత అయినా కూడా 1 year వరకు పాలు అనేది ఇచ్చుకుంటూ సాలిడ్స్ని అదనంగా ఇవ్వడం, కాంప్లిమెంట్ లాగా ఇవ్వడం. దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఫుడ్స్. సో 6 నెలల నుంచి మనం స్టార్ట్ చేసి 7వ నెల 7.5 వరకు ఒక పూట ఇచ్చి తర్వాత మెల్లిగా 2 పూటలు, తర్వాత 3 పూటలాగా అలా పెంచుకుంటూ వెళ్తాం. ఉగ్గు అనేది బెస్ట్. బియ్యము, పప్పులు 3:1 రేషియో తీసుకొని, రేషియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 cups రైస్కి 1 cup పప్పులు ఇచ్చి కడిగి ఆరబెట్టి వేయించి పౌడర్ చేసి ఆ పౌడర్ని మనం వాటర్లో కుక్ చేసి పేస్ట్ లాగా డ్రాపింగ్ కన్సిస్టెన్సీ అంటాం, అలా జారుడుగా చేసి తినిపించాలి. యాక్చువల్లీ ఇది అన్నప్రాసన తర్వాత స్టార్ట్ చేస్తారు సార్ జనరల్లీ. సో మనకి ఇచ్చే ట్రెడిషనల్
6th month 6th డే అంటే Sixth month. 5 కంప్లీట్ అయిన తర్వాత అవును. 6 days తర్వాత స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వలెంట్లీ గుడ్. యా సార్. ఫ్రూట్స్ అనేది మనం 6.5 7 తర్వాతనే స్టార్ట్ చేస్తాం. సో వేరే ఏ ఫుడ్స్ అయినా సరే అన్నం కానీ ఫ్రూట్స్ కానీ పాయసం పరమాన్నం సాబుదానా పోహ మురుమురాలు ఇవన్నీ కూడా 7 months నుంచి ఏదైనా మెత్తగా మింగేలాగా చేయాలి. సీడ్స్ ఉండకూడదు, చోక్ అవుతారు తొందరగా. ఈ సైజ్ కన్నా చిన్న చిన్నగా ఏమన్నా రౌండ్ బాల్స్ లాగా ఉన్న చోక్ అయిపోతారు. ఓకే. అలా సో జాగ్రత్తగా మనం వాళ్ళు మింగుతున్నారా లేదా చూసుకుంటూ క్రమంగా మనం సాలిడ్స్ కన్సిస్టెన్సీ పెంచుకుంటూ పోవాలి. అయినా మనం 6 months నుంచి పప్పు రైస్ కందిపప్పు పెసరపప్పు ఇవన్నీ పెట్టినా కూడా చాలా మంది పిల్లల్లో గ్యాస్ ఫామ్ అవుతూ కడుపు ఉబ్బరం రావడం ఇదంతా ఫేస్ చేస్తారు. ఫైబర్ లేక, అది ఫైబర్ ఉంటే లైక్ ఆకుకూర కానీ టమాటా కానీ ఫ్రూట్స్ కానీ ఉంటే ఈ ఫైబర్ వల్ల మనకు ఫుడ్ అనేది డైజెషన్ అయ్యి ఆ ప్రాసెస్లో అబ్జర్వ్ అయిన తర్వాత ఆ వేస్ట్ మెటీరియల్ కిందికి స్టూల్ రూపంలో రావాలి అంటే ఫైబర్ ఈజ్ ఎసెన్షియల్. ఓకే, థ్యాంక్ యూ సార్.